ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలు ఇచ్చారు. దీంతో నిందితులను విజయవాడ జైలుకు తరలించారు. లిక్కర్ స్కామ్ లో నిందితుల రిమాండ్ పొడిగింపుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ముగియడంతో ఈ రోజు నుంచి కూడా ఆగస్టు 1వ తేదీకి రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సందర్భంలో ధనంజయ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో న్యాయాధికారికి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తమ ఆవేదన వెలుగుచ్చారు. జైల్లో కావాలని ఇష్టానుసారంగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా సహోదరి కల్పించడంలో కూడా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా పైన తాను జైల్లో ఉన్నప్పటికీ కూడా పైన పక్క బిల్డింగ్ నుంచి ఫోటోలు తీస్తున్నట్టు ధనంజయ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో తాను మద్యం కుంభకోణం కాదు కదా, మద్యం అమ్మకాలు కూడా తాను దూరంగా ఉంటారని, తన తండ్రి సోదరుడు ఇద్దరు మద్యం కారణంగా చనిపోయిన నేపథ్యంలో తన తండ్రి తనకు మద్యం జోలికి వెళ్ళొద్దని కూడా హామీ తీసుకున్నారని, అందువల్ల ఈ కుంభకోణానికి సంబంధించి తనకు ఎటువంటి పాత్ర లేదని కూడా కోర్టుకు విన్నవించారు. ఇది సంబంధించి విచారణ సమయంలో తమ వాదనలు వినిపించాలని న్యాయాధికారి కూడా సూచించడం జరిగింది. మొత్తం విచారణ మరి అభ్యంతరాలు ఆక్షేపణ ఉన్న తర్వాత ఈ న్యాయాధికారి 1వ తేదీకి అంటే ఆగస్టు 1వ తేదీకి రిమాండ్ పొడిగించి ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇప్పుడు మొత్తం ఈ కేసులో 12 మంది, మొన్న మిగిలిన రెడ్డి అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఆగస్టు 1వ తేదీకి రిమాండ్ విధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా మొత్తం 12 మంది నిందితులు కోర్టులో హాజరుపరిచే విధంగా అందరినీ కలిపి ఒకే కేసులో కాబట్టి అందరినీ ఒకే విధంగా విచారణకు హాజరయ్యే విధంగా న్యాయాధికారి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మంది ఈ కేసులో అయితే ఇప్పుడు మరో విచారణలో మరి కొంతమంది పాత్ర ఉన్నట్టు కూడా కోర్టు దృష్టికి నిష్పత్తికాలు తీసుకొచ్చారు. వారికి సంబంధించి కూడా వివరాల త్వరలో తెలియజేస్తామని కూడా విన్నవించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు విచారణలో మాత్రం ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి కోర్టు మాత్రం ప్రస్తుతం విచారణ దశలో ఉన్న నేపథ్యంలో వాటి పరిగణలో తీసుకోకుండా రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్.